రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను తానే నిలుపుదల చేయించారన్న సీఎం రేవంత్ వ్యాఖ్యలు ఏపీలో రాజకీయ దుమారం రేపుతున్నాయి. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పై చంద్రబాబు రేవంత్ రెడ్డి కుట్ర పన్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. ఏపీ తెలంగాణ ముఖ్యమంత్రులు ఇద్దరు అబద్దాలే చెప్తున్నారంటూ బొత్స మండిపడ్డారు. సీఎం చంద్రబాబు రాయలసీమకు మరణ శాసనం రాశారంటూ ఫైర్ అయ్యారు వైసీపీ నేత శ్రీకాంత్ రెడ్డి. 2024లో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాకముందే ప్రాజెక్టు పనులను కేంద్రం నిలిపేసిందన్నారు మంత్రి సవిత. ఇక బీఆర్ఎస్ కి కౌంటర్ ఇవ్వడానికి ఆంధ్ర నీళ్లు వాడుకోవద్దంటూ రేవంత్ రెడ్డి అనడం సరికాదన్నారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. రాష్ట్రాల మధ్యలో మంచి వాతావరణం ఉండాలని ఇప్పటి వరకు నేను సాధించిన విజయాన్ని కూడా నేను చెప్పుకోలేదు అధ్యక్ష. సూటిగా చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేసిన నేను, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మీరు ఆపితే మేము ఏదైనా విషయాల మీద చర్చకు వస్తాము, లేకపోతే మీతో చర్చించడానికి అవకాశం లేదు. మొట్టమొదట 3 TMCల పర్ డే అక్రమంగా నిర్మిస్తున్న రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను మీరు ఆపండి అని మేము వారిని క్లోజ్ రూమ్ లో అడిగితే మా మీద గౌరవంతో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపేషన్ అధ్యక్ష. నేను పర్సనల్ గా మాట్లాడాను క్లోజ్ రూమ్ లో. అందువల్ల ఆ ఎత్తిపోతల పథకాన్ని క్లోజ్ చేసుకున్నారు అనేటువంటి మాట శాసనసభ సాక్షిగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. దీన్ని బట్టి అర్థమవుతున్నది ఏమిటంటే రాయలసీమకు చెందవలసినటువంటి నీరుని మనకు రావాల్సిన వాటా ప్రకారమే ఇద్దరు కలిసి రాయలసీమకు అన్యాయం చేసేటటువంటి కార్యక్రమానికి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారు కుట్ర చేశారనేది చాలా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి అంశం. శాసనసభ సాక్షిగా రాయలసీమ తాలూకు ఎత్తిపోతల పథకాన్ని నేనే ఆపించేశాను. నా మాట వచ్చి మా పాత గురువో ఫ్రెండో లేకపోతే సహచరుడో లేకపోతే గాడ్ ఫాదరో ఏది వాటర్ ఆయనకు ఒక గౌరవమైన వ్యక్తి, ఈయన మీద ఉన్న గౌరవంతో భాష కూడా ఆపేశారని చెప్పారు. దాని సమానం ఇవాళ ప్రభుత్వం వచ్చి ఒక వివరణ ఇచ్చింది. ఎందుకు మాట్లాడుతాను నేను? ప్రభుత్వం వివరణ ఇచ్చింది, అది కాదు శుద్ధ అబద్ధం అని. ముఖ్యమంత్రి చెప్పింది వాస్తవం కాదు అని చెప్పింది. అంటే సభాసాక్షిగా ముఖ్యమంత్రి చెప్పింది అబద్ధాలే కదా, అని చంద్రబాబు చెప్తున్నాడు అబద్ధాలే కదా. ఆయన అంత గౌరవించి గౌరవంగా చెప్పి నువ్వు చెప్పిన అబద్ధాలే. స్వయానా రేవంత్ రెడ్డి గారు నిన్న అసెంబ్లీలో చెప్పారు, చంద్రబాబు నాయుడు గారితో నేను మాట్లాడి రాయలసీమకు సంబంధించినటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ నేను నిలుపుదల చేయించాను. ఆయన యొక్క ఇన్ఫ్లుయెన్స్ వాడుకొని ఆయన ద్వారా కేంద్ర ప్రభుత్వం ద్వారా ఒత్తిడి చేయించి నేను రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ నిలిపాను ఆన్ రికార్డ్ ఆఫ్ ద అసెంబ్లీ. ఎంత దురదృష్టకరం అండి. ఎందుకు రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారు? స్వయాన చంద్రబాబు నాయుడు గారు తన చేతితో రాయలసీమకు మరణ శాసనం రాశాడు. రాయలసీమకు బ్రేక్ 2020లోనే మీరు అనుమతులు తీసుకోకుండా మరి చేసినందుకు మరి కేంద్రం ఆపిందన్న విషయం మీకు తెలియదా అన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. 2020 జగన్ సీఎం గా ఉన్నప్పుడే రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టులకు ఎన్జీటీ అభ్యంతరం వ్యక్తం చేసింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఒప్పందం చేసుకుని ఆపిచ్చారు అని రాజకీయాల కోసం మీరు ప్రజలు డైవర్షన్ చేయాల్సిన పని లేదు. ప్రజలు క్లారిటీగా ఉన్నారని రేవంత్ రెడ్డి కూడా సోదరుడు ఆయన ముఖ్యమంత్రి అయినాడు, సంతోషం. ఆడ బీఆర్ఎస్ ముఖ్యమంత్రి అయినా కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయినా తెలుగుదేశం బ్లడ్డే, వాళ్ళంతా మా ముఖ్యమంత్రులు మా పార్టీలో నుంచి పోయిన వాళ్ళే, కాదంటంలే, మంచిది. అయ్యా ఆ బీఆర్ఎస్ నాయకుల వాటికి నువ్వు కౌంటర్ చేసేదానికోసం ఆంధ్ర నీళ్లు వాడుకోకూడదని మీరు కూడా వాడబాకండి. అది ఎవరు ఈవెన్ తెలంగాణ వాళ్ళు కూడా సహించరు.